అందరికీ నమస్కారం. అద్భుతమైన జీర్ణశక్తి పెంచే అజీర్ణానికి ఆదొండ. జీర్ణం బాగా అవడానికి ఆదొండకాయ, దొండ, కాకిదొండ, నాగదొండ, ఆదొండ, అలా దొండలు ఒక 5 రకాలు ఉంటాయి. ఇందులో అది ఆదొండకాయ అనమాట. ఇక ఆకు ఇలా ఉంటుంది, ఒక చెట్టుకి పాకేస్తూ తీగలాగా పాకేసి కాయలు కాస్తాయి. ఈ చిన్నకాయలు లేతకాయ. ఇది కొంచెం ఒక పార్క్ వచ్చింది, ఇది బాగా ఉగ్గిపోయింది. ఉపయోగం ఏంటంటే ఇది మంచి పులుసు పెట్టుకోవచ్చు అనమాట. పులుసు చాలా ఇప్పటికీ పల్లెటూరులో కోసుకుని పులుసు పెట్టుకుంటారు, తెలంగాణలో పెట్టుకుంటారు, ఆంధ్రాలో ఇక్కడ టైప్స్ బాగా వండుకుంటారు. ఇది ఎలా వండుతారంటే ఈ లేతకాయలు ఈ కాడ తీసేసి 4 ముక్కలు చేసేసి కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టి ఆ నీళ్ళు ఇలా పొంగుతున్నప్పుడు వంపేస్తారు. ఆ నీళ్ళని వంపేసి మొక్కలు వస్తాయి. ఆ మొక్కలకి ఏం చేస్తారు, ఒక 100 గ్రాముల మొక్కలు ఉన్నాయనుకోండి, 100 గ్రాములు ఉల్లి, ఒక 25 గ్రాముల నూనె, నువ్వుల నూనె, పసుపు, ఉప్పు, కారం, చింతపండు 25 గ్రాములు పెట్టుకుంటారు. పెట్టుకుని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, సోపు, పోపు సామాన్లు ఇలా పెట్టుకుని అన్ని రెడీ పెట్టుకుని ఈ వార్చిన మొక్కలు ఉన్నాయి కదా, ఉడకబెట్టి వార్చిన మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు రెడీ పెట్టుకుంటాం. ఉల్లి ముందు వేసేస్తున్నాం. ఒక పొయ్యి మీద బాండి పెట్టుకుని బాండీలో నూనె వేసుకుని నూనెలో ఉల్లి వేసేసి ఉల్లి బాగా ఏగుతుంటే పసుపు, కారం, ఉప్పు వేసేస్తాం. అది మంచి గ్రేవీలా బాగా ఏగి మంచి మసాలా వాసన వస్తుంది, కమ్మటి వాసన వస్తుంటుంది. అప్పుడు ఈ ముక్కలను వేసి బాగా వేపితే ఈ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టుకున్నాక చింతపండు కొంచెం నానబెట్టేసి పిసికేసి ఆ చింతపండు నీళ్ళు వడపోసి పోసేయాలి. ఆ నీళ్ళకి ఇదంతా ఉల్లి అంతా అయ్యి గ్రేవీలో అయ్యి సూపులా అయ్యి బాగా మరుగుతుంది. బాగా మరిగాక దింపి ఒకసారి ఉప్పు, కారం సరిపోయిన చూసుకుని వేసేసుకొని దింపి కొంచెం నూనె వేసి ఈ వెల్లిపాయలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఉంటాయి కదా, పోపు సామాన్లు, పోపు వేసి ఆ పోపులో మళ్ళీ పులుసు వేసాను. తాలింపు పెట్టాం. ఏముంది, సింపుల్ వంట ఏముంది. తాలింపు పెట్టేసి ఆ పులుసు తింటే ఉంటుంది, అసలు అద్భుతం ఉంటుంది. అందుకేంటంటే ఇది దొరికినప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు తిన్నా చాలు. ఇంక మీకు ఆ సంవత్సరం అంతా ఏం తిన్నా రాళ్ళు అరిగిపోతాయి అనమాట పొట్టలో. అంత జీర్ణశక్తి పెరిగిపోతాయి. అలా పిల్లలు, పెద్దలు అంతా తినచ్చు. చాలా మంచిది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట.